हरि ओं श्री महागणाधिपतये नमः श्री गुरुभ्यो नमः। కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు ఏరువాక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. జ్యేష్ఠ పౌర్ణమిని తెలుగునాట ఏరువాక పౌర్ణమిగా వ్యవహరిస్తారు. ఈ ఏరువాక పౌర్ణమి యొక్క విశిష్టతను విశేషాలను మనం ఇప్పుడు సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. ఎద్దులను పూజించటం, నాగలి సాగించటం ఈనాటి విధాయక కృత్యాలు. మనకు చైత్ర మాసం మొదలుకొని పాల్గొన మాసం వరకు ఉన్న 12 నెలలలో మొదటిది చైత్రం, తర్వాత వైశాఖం, తర్వాత జ్యేష్టం, మూడవది జ్యేష్ఠ మాసం అన్నమాట. ఈ జ్యేష్ఠ మాసములో పౌర్ణమి నాడు మనము జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ ఏరువాక పౌర్ణమి. ఏరువాక అనగా ఎద్దులను కట్టి దున్నుటకు సిద్ధపరిచిన నాగలి, అంటే దుక్కి యొక్క ప్రారంభం. దీనినే పురాణాలు సీతాయజ్ఞం అని కూడా తెలియజేసినాయి. ఎందువల్లంటే జనక మహారాజుకు సీతాదేవి నాగటి సాళ్లలో దొరికిందన్నమాట. అందువల్ల ఆ పేరు కూడా పెట్టుకొని ఈ పండుగను చక్కగా జరుపుకుంటారు. ఈ గ్రీష్మ ఋతువులో ఎండలు కొంత తగ్గి కొంచెం కొంచెంగా వర్షాలు ప్రారంభమై, అంటే అప్పుడే ఋతుపవనాలు ప్రారంభం అవుతాయి అన్నమాట. భూమి పదునవుతుంది. అప్పుడు పునర్వసు కార్తెలో పునాస విత్తనాలను వేస్తారండి. అంటే ఇక్కడే ఈ పునాస అనే పదం ఏర్పడింది. పాత రోజుల్లో పునాస అనేవాళ్ళు కదా, ఇదేనమాట. తర్వాత ఇంకా ఏం చేస్తారు, ఎద్దులను కడిగి పశువుల కొమ్ములకు బాగా చక్కగా రంగులు పూసి గజ్జెలు కట్టి జేగంటలు కట్టి అలాగే కుచ్చులను కట్టి చక్కగా అలంకరించి ఆనందిస్తాడు రైతన్న, రైతు వారి కుటుంబాలన్నీ కూడా. తర్వాత చక్కగా పెందలకండి లేచి స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రములు ధరించి దేవుణ్ణి పూజించుకొని పొంగలి పెడతారండి. దాన్నే వాళ్ళు పులగం అంటారు. ఆ పులగం ఎద్దులకు నైవేద్యంగా పెట్టి వాటికి పెడతారన్నమాట, తింటాయి, ఆనందిస్తారు. పశువులను పలుపులతో కట్టేసేటటువంటి ఆ గాడికి ఆ రోజు చక్కగా అంతా శుభ్రం చేసి ధూపదీప నైవేద్యాలు కూడా ఇచ్చి సాయంకాలం తప్పెట్లు మేళతాళాలతో వీళ్ళంతా ఈ పశువులను ఊరేగిస్తారు. సేజిగాళ్లతో అందరితో కలిసి చక్కగా భోజనాలు చేస్తారు. ఎందుకంటే ఈ పశువులు అనేవి, పనిముట్లు అనేవి సేద్యగాళ్లకు ఆధారం, వాళ్ళ జీవిత ఆధారం. కాబట్టి అందులకు కృతజ్ఞతగా వాళ్ళంతా కూడా ఈ పండుగను ఏరువాక పౌర్ణమి రోజు చేసుకుంటారు. అయితే ఆ రోజు వాళ్ళు చక్కగా ఆటపాటలతో కాలం గడుపుతారు. రకరకాల, అసలు చాలా రకాల గేయాలు పాటలన్నీ కూడా జనపదుల నోటి నుంచే వచ్చినాయండి. ఏరువాకొచ్చింది ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ, ఏర్లు నదులు పొంగి వెంబడే వచ్చాయి, అటక మీద గంప అందుకోవయ్యా, విత్తనాలు తీసి విరజిమ్మవయ్యా, మురగసిరా కార్తెలో ముంచెత్తువాన, కట్టరా అబ్బాయి కొత్త నాగళ్ళు, దున్నరావో అయ్య దుక్కులు మీరు, ఒక గింజ కోటి అయి వర్ధిల్లు మీకు, పాడి పంటలు కోరి పరవశించాలి, పాడి పంటలు కోరి పరవశించాలి, ఎడతగని సిరులివ్వ వేడుకోవాలి, ఏరువాకొచ్చింది ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ, ఏర్లు నదులు పొంగి వెంబడే వచ్చాయి. ఇలా రకరకాల పాటలతో పాడుకుంటూ ఆనందిస్తారండి. అంతేకాకుండా వీళ్ళేంటంటే నాగలి, కర్రు, గొర్రు, పార, గడపార వంటిని పూజిస్తారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. పరాశరుడు తన గృహ్య సూత్రాల్లో హలకర్మ అని చెప్పాడు ఈ పండుగ. హలకర్మ అంటే నాగలితో చేసే పని. అంటే జ్యేష్ఠ, స్వాతి నక్షత్రాలు మంచివి అన్నమాట. ఈ జ్యేష్ఠ మాసం అంటే జ్యేష్ఠ నక్షత్రం పాడి పంటలకు మంచిది, సేద్యానికి మంచిది. పౌర్ణమితో, అంటే ఈ జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమితో కూడింది కాబట్టి ఇది జ్యేష్ఠ మాసం అయింది. ఈ జ్యేష్ఠ మాసంలో పౌర్ణమికి సేద్యం ప్రారంభించడం చాలా మంచిదని చెప్పి మనకు తెలియజేసినాయి. అంతేకాదండి, తర్వాత మనకు ఈ రకరకాల సామెతలు కూడా అనుకుంటూ సంతోషిస్తుంటారు వాళ్ళు, ఈ వ్యవసాయదారులంతా కూడా. ఎలా చెప్పుకుంటారంటే మచ్చుకు ఒక 2-3 సామెతలు చెప్తారండి.
ఎద్దులు లేని సేద్యం, సద్ది లేని పయనం అని ఒకరు అంటారు. ఇంకొకడు ఏమంటాడు, ఒంటెద్దు సేద్యం, ఒరిగాలు నొప్పి. చూడండి సామెత. అలాగే ఒడ్లు ఉన్నవాడిదే వ్యవసాయం, ఎక్కువ వెలగట్టి గుడ్డను, తక్కువ వెలబెట్టి గొడ్డును కొనకూడదట. అదొక సామెత. అలాగే దుక్కి చలవే చలవ, తల్లి పాలే పాలు, అరక అరిగితే గరిసె విరుగును. ఇలాంటి సామెతలన్నీ మాట్లాడుకుంటారు, అక్కడి నుంచి వచ్చినవి అన్నమాట. అయితే ఇది ఇట్లా ఉంచితే ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాధాన్యత ఉందండి ఈ పండగకు. ఆధ్యాత్మిక సంపన్నులు, భక్తిపరులు ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. పౌర్ణమిలో శ్రీ మహావిష్ణువును పూజించుట చాలా గొప్ప విషయం అని చెప్పి అన్ని పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు తెలియజేసినాయి, ధర్మశాస్త్రాలు కూడా. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతకల్ప మహోత్సవ రూపంలో పూజించుకుంటారు. ఎందుకంటే సత్యనారాయణ స్వామి వ్రతానికి కథల్లోని 5 కథల్లో ఒక మొదటి కథలోని చెప్తారు, పౌర్ణమి, ఏకాదశి, సంక్రమణ సమయము ఇవన్నీ కూడా వ్రతానికి శ్రేష్టము అని. చక్కగా ఆ రోజు ఇంటి వాళ్ళందరూ కూడా స్నానాలు, సంధ్యలు అన్నీ ముగించుకొని చక్కగా చక్కటి వస్త్రములు ధరించి ఇంటిని ఒంటిని శుభ్రం చేసుకొని, దేవతా మందిరాన్ని శుభ్రం చేసుకొని, ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతానికి ఒక వ్రత మందిరం ఏర్పాటు చేసుకొని దాన్ని చక్కగా పూలతో, రకరకాల ఆకులతో శోభాయమానంగా అలంకరించి కలశం పెట్టుకొని నవగ్రహ మండపం ఏర్పాటు చేసుకొని, ఆ మండపంలోకి పంచలోక పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకొని, ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వారి ప్రతిమకు పురుష సూక్త విధానంలో అభిషేకం చేసి, షోడశోపచార పూజలన్నీ చేసి, చక్కగా సత్యనారాయణ స్వామి ప్రసాదాలు నైవేద్యం పెట్టి అందరూ పంచుకొని ఆ వర్తమంటాన్ని గురువు గారికి దానం ఇస్తారు. అందరూ భోజనాలు చేసి ఆ రోజంతా చాలా హాయిగా గడుపుతారు. అది ఒకటి. అయితే ఇక్కడ ఏంటంటే పౌర్ణమి రోజు శాక్తేయులు వాళ్ళ పద్ధతిలో అమ్మవారిని పూజించుకుంటారండి. స్మార్తులు శివ సంబంధంగా పూజలు చేసుకుంటారు. వైష్ణవులు విష్ణు సంబంధంగా విష్ణాలయాలకు వెళ్ళి పూజ చేసుకుంటారు. అంటే ఎవరికి ఇష్టమైన దేవతను వాళ్ళను ఆ రోజు పూజించుకుంటారండి. పౌర్ణమి అంత గొప్పది అన్నమాట. ఇంకా కూడా ఈ ముత్తైదులు, పుణ్యస్త్రీలంతా కూడా వట సావిత్రి వ్రతం చేస్తారు. ఎందుకంటే మనకు సావిత్రి కథ ఉందండి పురాణాల్లో. ఆ సావిత్రి భర్త యొక్క ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి కాపాడుతుందట. అందువల్ల వాళ్ళ యొక్క మాంగళ్యం గట్టిగా ఉండాలని భర్త శ్రేయస్సు కోసము వీళ్ళంతా వట సావిత్రి వ్రతం చేస్తారు. వటవృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ చెట్టు దగ్గర ఆ చెట్టుకు దారాలు కట్టి కొంచెం అలంకరించి పసుపు కుంకుమలు పూసి ప్రతిమను పెట్టుకొని చక్కగా అన్ని రకాల నైవేద్యాలు అక్కడే తయారు చేసుకొని షోడశోపచార పూజలన్నీ చేసి 5-6 ముత్తైదులు పిలిచి వాళ్ళకు వాయినాలు కూడా ఇస్తారు. ఇవన్నీ చేసుకొని ఒకరికొకరు పసుపు కుంకుమలు, పాటలు పాడుకుంటూ చాలా ఆనందంగా గడిపేటటువంటి వట సావిత్రి వ్రతం కూడా ఈ పౌర్ణమి రోజే చేసుకుంటారు. కాబట్టి ఇలాగా ఈ అన్ని విధాల ఈ జ్యేష్ఠ పౌర్ణమి చాలా శ్రేయస్కరమైందండి. మరి ఈ పండగ సందర్భంగా యావన్ మంది కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, ధనకనక వస్తువాహనాలతో తులతూగుతూ ఆనందమయ శాంతిమయ జీవనాన్ని గడపాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.